దేశంలో మళ్లీ కరోనా సమయం. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఏపీలో మళ్లీ కరోనా కలకలం. పూణే ల్యాబ్స్ కు శాంపిల్స్ మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయంటే జూలై 1 నుండి ఇప్పటి వరకు 365 కేసులు నమోదయ్యాయన్న వార్త ఇప్పుడు అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు ఎన్నో కుటుంబాల్లో బాధల్లోకి నెట్టింది. ఎంతో మంది తమ ఆత్మీయులను కోల్పోయారు. ఆరోగ్య వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి కూడా పడింది. ఆ రోజులను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ చాలా మందికి భయం కలుగుతోంది. అయితే ఈసారి భయపడడం కంటే అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. కరోనా పూర్తిగా అంతరించిపోలేదు. వైరస్ అప్పుడప్పుడు కొత్త రూపాల్లో కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరికైనా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, జలుబు వంటి లక్షణాలు కల్పిస్తే మాత్రం వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అవసరమైన చోట మాస్క్ ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, దగ్గు లేదా జలుబు ఉన్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండడం, వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ చూపడం చాలా అవసరం. గతంలో కరోనా సమయంలో వైద్యులు, నర్సులు, పారిశుద్ధ సిబ్బంది, పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం పనిచేశారు. మరి వారి త్యాగాలను మర్చిపోకూడదు. అలాగే తప్పుడు ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారం ఆధారంగానే మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. ఏది ఏమైనా మన కోసం, మన కుటుంబం కోసం, మన సమాజం కోసం మనం జాగ్రత్తలు పాటించాల్సిందే. మనకు తెలిసిన జాగ్రత్తలు ఎదుటి వారికి కరోనా గురించి చెప్పాల్సిందే, శ్రద్ధ వహించాల్సిందే. ముఖ్యంగా ఏపీలో ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి. అంటే దానికి శాంపిల్స్ పూణే ల్యాబ్కి పంపించినట్లు కూడా మనకు తెలుస్తుంది. సరే, ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత. ఇది మనం సమాజానికి మేలు చేసినట్టే. సో మళ్ళీ కరోనా, జాగ్రత్త ఎంతో అవసరం.